వద్దన్న పనే వాటగా చేసిండట వెనకడ ఎవడో. హాగు అట్లనే ఉన్నది మన జనాలు చేసిన పని. గాంధీ జయంతి నాడు మటన్ ముక్క, మందు సుక్క, తాగుడు తినుడు తక్కువ ఉంటుంది అనుకుంటే ఎన్నడు లేనంత తినుడు తిన్నారట, ఎప్పుడు లేనంత తాగుడు తాగిండ్రట. గాంధీ జయంతి కాబట్టి జీవహింస చేయొద్దంటే ఇంకో 4 ఆటల మెడలు ఎక్కువనే తెంపిండ్రట. దసరా పండుగకు అడ్డం గాంధీ తాత వచ్చినా వాళ్ళ తాత దిగొచ్చినా ఆగే ప్రసక్తే లేదన్నట్టు చేసిండ్రు. సర్కార్ రూల్ ప్రకారం ఒకరోజు ముందుగానే మందు షాపులు బంద్ పెట్టింది. కానీ బార్ షాపులు ఓపెన్ ఉన్న రోజు కంటే మందు షాపులు బంద్ ఉంటాయని తెలిసి ఒకరోజు ముందే స్టాకును ఓడగొట్టిండ్రట మనోళ్ళు. దసరా పండుగకు 3 రోజుల ముందు నుంచే లిక్కర్ను లెక్కలేనంత కొనుడు మొదలు పెట్టిండ్రట. అట్లా 3 రోజులలోనే 700 కోట్ల మందును కొన్నారట. అంటే చూడుండ్రి మన మందు బాబుల తావుడు ఎట్లున్నదో. 700 కోట్లు తావుడంటే చిన్న ముచ్చట్న. మందు విషయంలో ఎంతటి ముందు చూపు ఉన్నదో చూడుండ్రి. పోయినేడాది దసరా పండుగకు 8 రోజులల్లా ఎంత మంది అమ్ముడు పోయిందో ఈ దసరాకు ఒక్క 3 రోజులలోనే రికార్డులను బ్రేక్ చేసిండ్రు. స్పీడ్ బ్రేకర్లు లేనంత స్పీడ్గా తాగి రికార్డులను బద్దలు కొట్టి పలగొట్టి లాబట్టి ఎత్తేసినంత పని చేసిండ్రు. మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు చేసిండ్రు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? బార్ షాపులు తెరిచున్నప్పటికంటే ఎక్కువ మూసినప్పుడే తాగుడు రేంజ్ పెరుగుతున్నది. మీటర్ పుల్లలు రైగిన తిరుగుతున్నాయి. రికార్డులు బద్దలయ్యి చెక్కలు అవుతున్నాయి. అందుకే మందు బాబులు శాంతంగా ఉండాలంటే బార్ షాపు ఎప్పటికీ అందుబాటులో పెట్టాలి. మందు బంద్ చేస్తాం, బ్యాన్ చేస్తాం, తాళాలు వేస్తాం అంటే ఇంకింత ఎక్కువనే తాగేటట్టున్నారు. మరి అంటే వద్దన్న పనే ఎక్కువ చేస్తారు జనాలు అన్నట్టు చేసిండ్రు మన తాగుబోతు అన్నలు. రాజుగారి గుర్రం మస్తు పని చేస్తుంది, కాకపోతే పొద్దున్న దాకా వంటది, తెల్లని దాకా వండుకుంటుందంట. హాగో గట్లనే ఉన్నది తెలంగాణను వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ ముచ్చట అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీలు. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన టీఐఎంఎస్ టీమ్స్ దావకాన గట్టుడు ఏం దాకొచ్చింది? అసలు ముందటికి పోతున్నదా లేకుంటే ఎక్కడేసిన గొంగడి చెద్దరి బొంత అక్కడనే ఉన్నాయా అన్నట్టే ఉన్నదా అని చూసేతానికి పోయినరు. అంతటా తిరిగి చూసిండ్రు. అప్పుడు అన్ని తీర్ల పర్మిషన్లు తీసుకొని భూమి సేకరించి 6 అంతస్తుల బిల్డింగ్ కడితే కాంగ్రెస్ పార్టీ వచ్చి అటున్న కంకర ఇటెత్తి పోయలేదు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందని టీమ్స్ దావకాన పనులను ఆలస్యం చేస్తున్నారని కోపం చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. నేను 10 లక్షలకు పెంచినట్టు ఏం చేసినాడు ఆయన? ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇలా ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇలా 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1,400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి. ఇంకా మాట్లాడుకుంటా కేసీఆర్ సర్కార్ 5 లక్షలే ఇస్తున్నది, మేము 10 లక్షల ఆరోగ్యశ్రీ కింద ఇస్తామని చెప్పిండు. కానీ పేరు మాత్రం పెద్దరికం, పని మాత్రం దరిద్రం అన్నట్టు చేస్తున్నారట. ఆరోగ్యశ్రీతోని పేద బాధలు తగ్గుతాయి అనుకుంటే బకాయిలు పెరుగుతున్నాయట. అదే ముచ్చట్ను కడుతున్న టీమ్స్ దావకాన కాడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అంతేకాదు కొన్ని జిల్లాల మెడికల్ కాలేజీలను తీసుకుపోయి టీమ్స్ దావకానాల్లో విలీనం చేసి దావకాన్ల పరిస్థితి ఆగం చేస్తున్నారట. కాబట్టి వచ్చే 6 నెలల్లో టీమ్స్ దావకానను పూర్తి చేయకపోతే పెద్ద లొల్లికి దిగుతామని చెప్తుండే హరీష్ రావు. మరి చూడాలి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందో, దానికి బీఆర్ఎస్ పార్టీలు ఇంకేం చేస్తారు.